ఈరోజు అక్రమ కేసులతోటి రాష్ట్రం అట్టుడికిపోతూ ఉంది. నిన్న జోగి రమేష్ గారికి బెయిల్ రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. చట్టం ఇప్పటికైనా తన పని తాను చేస్తుంది. న్యాయబద్ధంగా చట్టం న్యాయస్థానాలు వ్యవహరిస్తూ ఉన్నాయని అనుకుంటున్నాం ఇప్పటికి కూడా. కానీ కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు తీర్పులను కూడా అధిగమించి, అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులను కూడా తుంగలో దొక్కి ఈరోజు రాజ్యాంగబద్ధంగా కాకుండా న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని లోపాలను అడ్డు పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి జోగి రమేష్ గారు అరెస్టే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. జోగి రమేష్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అక్రమ మద్యం వ్యాపారాన్ని, స్పిరిట్తో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసేటటువంటి ఒక కల్చర్ని తీసుకొచ్చారని వెలుగులోకి తీసుకొచ్చారు జోగి రమేష్ గారు. ఆయన్నే తిరిగి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఈ విధంగా బెయిల్ రాకోకుండా చాలా తిప్పటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇల్ట్రీట్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఈ ప్రజలు మొత్తం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము చట్టాలని గౌరవించేటటువంటి వ్యక్తులం. వైఎస్ఆర్ పార్టీ న్యాయ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం ఉంది. కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని, లొసుగుల్ని దాన్ని కూడా వ్యవస్థని మేనేజ్ చేసేటటువంటి సిస్టమ్ని ఈరోజే చూస్తూ ఉన్నాం మేము. ఈ కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి పరిస్థితికి ఈ డెమోక్రసీని తీసుకెళ్లేటటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధమైన హేయమైన చర్య న్యాయ వ్యవస్థలో ఏదైనా సరే న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు మరి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు భారతదేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఈ కేసులు పెండింగ్లో ఉన్నటువంటి కేసుల్ని కూడా మరి ఈ న్యాయ వ్యవస్థ ఏ విధంగా కూడా దాని మీద స్టడీ చేయటం కానీ, దాని మీద అధ్యయనం చేయటం కానీ, మరి పేద ప్రజలకి న్యాయం చేయటం కానీ లేదు. ఏదైతే ప్రభుత్వాన్ని యొక్క లోపాలను ఎత్తి చూపేటటువంటి వ్యక్తుల్ని, ప్రభుత్వకు వ్యతిరేకంగా ఇచ్చేటటువంటి గళాలని అణచటం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్రల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. పూర్తిగా న్యాయం జరిగేంత వరకు న్యాయ వ్యవస్థల మీద మరి ఎటువంటి ప్రభావం లేకోకుండా భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకి ఇచ్చినట్టు గౌరవాన్ని నిలుపుకోవటం కోసం మరి న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం. దాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం.